హాయ్ అండి. ఇలాంటి కూల్ కూల్ వెదర్‌లో మనకి ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ కొంచెం ఘాటు ఘాటుగా అల్లం చట్నీ చేసుకుంటే బావుంటుంది గదండీ! అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పోపేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ముక్కలను గూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పోపంతా మంచిగా వేగాలండి. దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమేనండి. మిక్సీ జార్‌లోకి కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పోపు ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇది మనకి ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ, పెసరట్టుల్లోకి కూడా చాలా బావుంటుందండి ఈ అల్లం చట్నీ అనేది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి.